హాయ్ గాయ్స్! ఈరోజు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి 15 డేస్ నుంచి 1 మంత్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ముందుగా అయితే సమానంగా తీసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయల్ని. అల్లంని శుభ్రంగా కడిగేసుకొని పైనున్న తొక్కంతా తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తే ఏంటంటే బాగా నలుగుతుందండి. సో, ముందు అందులో ఉన్న సగం వరకు వేసేసి నేను ఉప్పు కలిపేసి మిక్సీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మిగతా సగం కూడా వేసేస్తున్నాను. ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అసలు వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యాడ్ చేయకుండానే మనకు శుభ్రంగా నలిగిపోతుందండి మొత్తం అంతా. వెల్లుల్లిపాయలు గనక ముందు వేస్తే. సో, ఇలా మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గ్లాస్ జార్‌లో గానీ, జిప్‌లాక్ కవర్‌లో గానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి 15 డేస్ టు 1 మంత్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇలా మనం ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడం వల్ల ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ మనకి లో కాస్ట్ పడుతుంది.